కార్పొరేటర్లు రంజిత్ రావు గారు, అశోక్ స్వామి గారు, మధు గారు, సోదా కిరణ్ గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సోదరులు జోర్కే రమేష్ గారు, మా ఐలోని ఇన్ఛార్జ్ సోదరులు రామ్మూర్తి గారు, ఎంపీటీసీ మోహన్ గారు, మా మాజీ కార్పొరేటర్ లక్ష్మణ గారు, బాబురావు గారు, మా ధర్మసాగర్ జెడ్పీటీసీ సోదరులు రాజేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకన్న గారు, విజేందర్ రెడ్డి గారు, ఆత్మీయ డివిజన్ అధ్యక్షులకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కలను సాధ్యం చేయాలని చెప్పి పట్టుదలతోని త్యాగాల పునాది పైన స్థాపించినటువంటి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు 2001లో తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి ఒకే ఒకనిగా బయలుదేరి తన డిప్టీ స్పీకర్ పదవికి కూడా రాజీనామా చేసి తెలంగాణ ప్రాంతం అంతా కూడా 14 ఏళ్ల పాటు కలదిరిగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసము కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి వాళ్ళను, కీర్తిశేషులు ప్రొఫెసర్ జనార్దన్ రావు లాంటి వాళ్ళను, ధిక్కార స్వరం వినిపించే కీర్తిశేషులు కాళోజీ గారి లాంటి వాళ్ళతోని నెలల తరబడి సమాలోచనలు జరిపి ఉద్యమానికి శాంతియుతంగా గాంధీ మార్గంలో 14 ఏళ్ల పాటు పోరాడి ఆ పోరాడుతున్నటువంటి సందర్భంలో ఏ వర్గానికి ఏ సమస్య ఉన్నది, తెలంగాణ భౌగోళికంగా తెలంగాణ తేవటమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను దేశవ్యాప్తంగా వినిపించాలనే ఉద్దేశంతో తెలంగాణ గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా ఈ గొప్పదనానికి అందరికీ చాటే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మానవ మనుగడకే కాదు మానవ అభివృద్ధి కోసము ఉపయోగపడాలని చెప్పి 14 ఏళ్ల పాటు అన్ని వర్గాలతోని అన్ని ప్రాంతాలతోని కలదిరిగి చివరికి గాంధీ మార్గంలో శాంతియుతంగా కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో అమర్ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భం నవంబర్ 29. ఆ దీక్షా దివస్ పురస్కరించుకొని ప్రతి ఏటా కూడా పార్టీ తరఫున తెలంగాణ వాదులో వాళ్ళతోని కలుపుకొని ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు కూడా ఇటు తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరం కూడా ఘనంగా వైభవంగా ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ నవంబర్ 29 కూడా దీక్షా దివస్ను ఘనంగా వైభవంగా నిర్వహించాలి. ఆనాటి ఉద్యమ స్ఫూర్తి అందరిలో పెంపొందించే విధంగా ఇప్పుడున్నటువంటి తరానికి కూడా బీఆర్ఎస్ పార్టీ త్యాగం కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తిని అందరిలో పెంపొందించే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అన్ని జిల్లా కేంద్రాలలో రేపు అనగా 26 నవంబర్న
అన్ని జిల్లా కేంద్రాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా హనుమకొండ జిల్లాతో పాటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో మాజీ చైర్మన్లు కూడా అందరూ కూడా ముఖ్యులందరూ కూడా హాజరయ్యే సన్నాహక సమావేశానికి గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఆత్మీయ మిత్రులందరికీ కూడా మీ ద్వారా మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు 10 గంటలకు ఇక్కడ ముఖ్య కార్యకర్తల సమావేశం జరుగుతుంది, సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సన్నాహక సమావేశంలో దీక్షా దివస్ సందర్భంగా ఇటు పార్టీ ఆదేశం మేరకు అదేవిధంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమ నాయకులకు అనేక సూచనలు కేటీ రామారావు గారు ఇవ్వబోతున్నారు. అందులో ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి, మీరు మీ ప్రాంతాలలో మీరు ఆ ఉద్యమ సమయంలో పాల్గొన్నటువంటి అనేక సన్నివేశాలలో తీసుకున్నటువంటి ఫోటోలు కూడా ఈ కార్యాలయంలో ఫోటో ప్రదర్శన ఉంటుంది కాబట్టి మీరు ఆ ఫొటోస్ కూడా ప్రదర్శించే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి మా శ్రేణులకు కూడా ఆ ఫొటోస్ అన్నీ కూడా ప్రదర్శించుకునే విధంగా మీరు రావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా కొంతమంది మా యువ మిత్రులు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ కూడా నిర్వహించబోతున్నారు. తెలంగాణ వాదులను తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొన్నట్టు వాళ్ళందరినీ కూడా వారిని గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించుకోబోతున్నాం. ఇదే కాకుండా ఉద్యమ సమయంలో మా కవులు కళాకారులు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వారి మాట పాట ఆట పాటతోని ఉద్యమ స్ఫూర్తిని పెద్ద ఎత్తున రగిలించింది కాబట్టి వాళ్ళను కూడా మేము ఇక్కడికి ఆహ్వానించి వారిని కూడా సన్మానించుకోబోతున్నాం. ఈ తీరుగా అనేక కార్యక్రమాలుతో పాటు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా విద్యార్థులకు తెలియజేసే విధంగా ఎస్ఏ కాంపిటీషన్స్ ఇంకా అనేక కార్యక్రమాలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేవలం కేసీఆర్ గారి ఉద్యమ వ్యూహాలతోనే ఎత్తుగడలతోనే తెలంగాణను సాధించడం జరిగిన విషయాన్ని ఈరోజు మరొక్కసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడం కాదు, సాధించినటువంటి తెలంగాణలో 10 ఏళ్ల పాటు అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు విలువలతోని కూడినటువంటి విద్యను అందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలకు విదేశాలకు వెళ్ళే పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు
మైనార్టీ గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే కేజీ నుంచి పీజీ వరకు అనేక ప్రోత్సాహాలతోని పౌష్టిక ఆహారంతో మరి ఆ రోజు 10 ఏళ్ల పాటు ఈ తెలంగాణ విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వైద్యం విషయానికి వస్తే అనేక ఆసుపత్రులను ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ హాస్పిటళ్లకు ధీటుగా వైద్యాన్ని కూడా అనేక ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించే కాకుండా బస్తీ దవాఖానాలు పెట్టి పేదవానికి కూడా వైద్యాన్ని అందించినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో చూసినాం. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు కూడా సకాలంలో యూరియాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు, రైతులకు రైతు బంధు, రుణమాఫీలు, రైతు వేదికలు వాళ్ళకి ఎప్పటికప్పుడు మరి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను ఈ తీరుగా మరి రైతులను కూడా రాజును చేసే పరిస్థితులు మనం చూసినాం. ప్రపంచమే అబ్బురబోయే విధంగా అనేక ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసి ఈరోజు తెలంగాణ ప్రజలకు సాగునీరు, తాగునీరుతో పాటు అనేక ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు స్వచ్ఛమైనటువంటి నీరు తాగించే మిషన్ భగీరథను కూడా మనం చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇదే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో కాకతీయులు నిర్మాణం చేపట్టినటువంటి గొలుసుకట్టు, వేలాది గొలుసుకట్టు చెరువులను కూడా పునరుద్ధరించి మరి గ్రౌండ్ వాటర్ను కూడా బ్రహ్మాండంగా పెంపొందించినటువంటి పరిస్థితులు మనం 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి పాలనను చూసినాం. ఇదే కాకుండా అందరిలో సామాజిక స్పృహ ఉండే విధంగా రాబోయే తరాలకు కూడా ఒక పచ్చని తెలంగాణను అందియాలనే ఉద్దేశంతో తెలంగాణకు హరితారం కార్యక్రమం పేరిట కూడా సామాజిక కార్యక్రమాలు కూడా చేసినటువంటి ఘనత మనం కేసీఆర్ పాలన చూసినాం. కాబట్టి ఈరోజు మరొక్కసారి ఈ 2 ఏళ్ల పాలన కనుక చూస్తే ప్రజలందరూ కూడా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పాలనతో విసికెందిండ్రు. అన్ని వర్గాలను దగా చేసినట్టు, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండాలని చెప్పి మరొక్కసారి ఈ దీక్షా దివస్తోని 11 రోజుల పాటు మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలతో మమైక్యమై ఇవన్నీ చైతన్యం చేసి మరొక్కసారి ఆ ఉద్యమ స్ఫూర్తి నింపి ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరొక పోరాటం బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు ఈ సనాక సమావేశానికి 10 గంటలకు కేటీ రామారావు గారు వస్తున్నారు. కాబట్టి శ్రేణులందరూ కూడా మరి పెద్ద ఎత్తున వచ్చి వారి సందేశాన్ని వినాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు సోదరులు రాజన్న గారు మాట్లాడుతున్నారు.